సంవత్సరముల తరువాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ యొక్క మందిరానికి విచ్చేశారు. విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు అడిగాడు, మీరందరూ ఇవాళ ఎందుకు వచ్చారు, ఏమిటి విశేషం, ఇంతమంది దేవతలు వచ్చారని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, అఖిల లోకేశ సర్వేశ అభవ నీవు ఉదయమందుట భూభారమడుపు కొరకు పంచవింశోత్తర శతాబ్ద పరిమితంబు అయ్యే విచ్చేయు వైకుంఠహమ్యమునకు. ఈశ్వర, రాక్షస సంహారం చెయ్యడం కోసం అని మీరు వైకుంఠము నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి కృష్ణుడు అనబడేటటువంటి పేరుతో కొంతకాలము అవతారమును స్వీకరించి 125 సంవత్సరములు పూర్తయిపోయింది నువ్వు వచ్చి, కాబట్టి నువ్వు ఇంకీ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరవలసినది, నీ మూలస్థానమునందు ప్రవేశించు అని అడిగారు. అడిగితే భగవానుడు అన్నాడు, ఓహో, అయితే ఇంక నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమైంది, కాబట్టి నేను అవతార పరిసమాప్తి చేసేస్తాను, తొందరలో బయలుదేరి మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పారు.